ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించిన గవర్నర్కు పంపే లేఖలను ఇవాళ నియోజకవర్గం నుంచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నారు. పూర్తిగా ఇప్పుడు మనం తెనాల్లో ఉన్నాం. తెనాల్లో పూర్తిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు 70,000కు పైగా సంతకాలు సేకరణ జరిగింది. మనతో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు. సార్, ఏంటి ఎలా జరిగింది, ఏంటి ఏమంటున్నారు ప్రజలు? నిజంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల టెన్యూర్లో నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి స్పాన్ ఆఫ్ 5 years లో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్ర కర్మం ఏమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక సుమారు 6 నుంచి 7 మెడికల్ కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు జరిగి వర్కింగ్ లో ఉంటే ఇంకా 10 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కలిసి కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వైఎస్ఆర్ పార్టీ ఒక్కటి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రభుత్వం ద్వారా నడిస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి మెరుగైన వైద్యం అలాగే పేదవాడికి వైద్య విద్య అందిద్దని చెబితే ఈ రోజు దానికి ఉదాహరణ ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో 70,000 సంతకాలు అయితే నిన్న ఒక్కరోజే మళ్లీ 4,000 వచ్చినాయి. అంటే 74,000 సంతకాలు. ఈ 74,000 ఎవరు పెట్టారు? ఈ నియోజకవర్గ ప్రజలు పెట్టారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఏంటి? అయ్యా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దనే ఆకాంక్ష. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఇది ప్రజల ఆకాంక్ష. ఇది వైఎస్ఆర్ పార్టీయో లేకపోతే ఇంకొకరికో సంబంధించింది కాదు బాబు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర వైద్య విద్యల ఏదైతే మెడికల్ చదువుతున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల ఎడల ప్రజల ఆరోగ్యం ఎడల వాళ్ళ భవిష్యత్తు సంబంధించింది. అందుకే ఈ 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడపాలని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో ఇచ్చేదానికి అందరం నిరసిస్తున్నామని చెప్పి ఉవ్వెత్తున ఈ రోజు సంతక సేకరణ జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, సుమారు 70 నుంచి 74,000 మంది ప్రజలు సంతకాలు చేసి ఇది మా ఆమోదం, అయ్యా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య దుర్మార్గంగా ఉంది, అందుకే మేము వాలంటరీగా ఈరోజు ఎక్కడ మేము సంతక సేకరణకు వచ్చిన పబ్లిక్, పేరెంట్స్, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు అందరూ వచ్చి సంతకాలు ఎందుకు పెట్టారు? మద్దతు కోసమే కదా. కనీసం దీన్ని పరిగణలో తీసుకుని ఇది ఒక్క తెనాలి నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాల ప్రభుత్వమే నడపాలా అని ఆమోదం ఈ రోజు ప్రజల ద్వారా వచ్చింది. కనీసం కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉంది. కుటుంబం సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంది. మీ తండ్రి గారు ఉన్నారు, మంత్రిగా చేశారు. ఎప్పుడన్నా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడన్నా తీసుకోవడం జరిగిందా? నాకు తెలిసి ఈ 40 సంవత్సరాలు ఎప్పుడూ జరగల. నేను మళ్లీ చెబుతా ఉండా, ఒకప్పుడు ఎన్టీ రామారావుకి నాదెండ్ల భాస్కర్ గారు ఎన్నుపోటు పొడిస్తే ఆ రోజు ప్రజా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమానికి కాంగ్రెస్ వెనక్కిపోయింది. ఈ రోజు అదే ఉద్యమం జరుగుతా ఉంది రాష్ట్రంలో. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో అమ్ముకునే విధానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి నిరసన తెలుపుతా ఉన్నాడు. మీరు గనక వెనక్కి తీసుకొని ప్రభుత్వమే గనక వాటిని నడపపోతే డెఫినెట్ గా మళ్లీ ఉవ్వెత్తున ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలని మళ్లీ ప్రభుత్వం నడిపే విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? సంతకాలు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో వైఎస్ఆర్ పార్టీ ప్రోగ్రాం అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ చాలా స్పష్టంగా ఉంది. నేను సుమారు 60 రోజుల పాటు తెనాలి నియోజకవర్గంలో ప్రతిరోజు ఈ సంతక సేకరణ కార్యక్రమం చేశాం. ప్రధాన కోడల్లో చేశాం. కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు, అలాగే డోర్ టు డోర్ తిరిగాం. వాళ్ళందరూ చెబుతుంది ఒకటే, ఏమని? ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీయా కూటమా ఇంకోటా మాట్లాడాలా. ఏం చెబుతున్నారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే దాంట్లో 6 పూర్తయి 7వ రన్నింగ్ లో ఉంటే
వీళ్ళు ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం ఏంటి, అమ్ముకోవటం ఏంటి? ఇది దుర్మార్గ చర్య. దీన్ని వాలంటరీగా మేము సంతకం పెడుతున్నాం అని చెప్పి ఆ ఫామ్ తీసుకొని దాని మీద సంతకం పెట్టి మీరు గమనించమని కోరుతున్నా. ఈ ఫామ్లో ప్రతి ఫామ్లో ఇదో చూడండి ఏ రకంగా పేరు అలాగే ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చారు. అంటే ప్రజలు ఎంత స్వచ్ఛందంగా, అంటే ఈ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకం అని చెప్పి ప్రజలు అంత స్పష్టంగా ఉండబట్టే ఆ రకంగా సంతకాలతో సహా అడ్రస్లతో సహా పెట్టారనే దానికి ఉదాహరణ నేను చెబుతా ఉన్నా. లేకపోతే ఇన్ని సంతకం అంటే ఎవడో ఒకడు పెట్టొచ్చు, సంతకం కాదు, వాడి పేరు ఫోన్ నెంబరు అడ్రస్ రాసి సంతకాలు పెట్టారంటే ఇది డెఫినెట్ గా వ్యతిరేకతే. ఈ వ్యతిరేకతను మీరు గుర్తించకపోతే డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెబుతారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, తెనాలి.